లక్ష్మి గదిలో ఉంటే మిత్ర బొకే పట్టుకొని వచ్చి కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మి అని బొకే పట్టుకు వచ్చి ఇస్తూ ఉంటాడు. ఎందుకండి అని లక్ష్మి అంటుంది. ఎందుకంటే నువ్వు గెలిచినందుకు ఈ బొకే ఇస్తున్నాను అని మిత్ర అంటాడు. ఈ గెలుపు మన ఇద్దరిది కాబట్టి దీనిని మనమిద్దరం కూడా పంచుకుందాం కాబట్టి ఇదిగోండి మీకు కూడా ఈ బొకే అని మిత్ర చేతిలో ఉన్న బొకేని తను తీసుకొని లక్ష్మి తన చేతిలోకి తీసుకొని మిత్రకి ఇస్తూ ఉంటుంది. మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తూ ఉంటుంది. సరే సరే ఈ బొకేని మనం పంచుకుందామా అని మిత్ర అంటాడు. బొకేని ఎలా పంచుకుంటామండి అని లక్ష్మి అంటుంది. ఎలా అంటే ఇలా అని బొకేలో ఉన్న ఒక రెడ్ రోజ్‌ని తీసుకొని లక్ష్మికి ఇస్తూ ఉంటే లక్ష్మి సిగ్గుపడుతూ బొకే అయితే చేతికి ఇవ్వచ్చు. కానీ ఫ్లవర్‌నయితే చేతికి ఇవ్వకూడదు కదా! అని లక్ష్మి అంటుంది. ఫ్లవర్ ఇవ్వకూడదేమో కదండీ! అని లక్ష్మి సిగ్గుపడుతూ తలలో పెట్టమన్నట్లుగా వెనక్కి తిరుగుతుంది. దాంతో మిత్ర కూడా చాలా సంతోషపడుతూ లక్ష్మిపై చాలా ప్రేమ చూపిస్తూ లక్ష్మికి తలలో ఆ రెడ్ రోజ్‌ని పెడుతూ ఉంటాడు. మిత్ర అంత ప్రేమ చూపిస్తూ తలలో పువ్వును పెడుతూ ఉండడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది.